ఇది నా ఫోన్ కండిషన్. ఇది ప్లాస్టిక్. ఇక్కడ చూసారా, ఇదంతా ఇరిగిపోయింది. అండ్ రెండు రబ్బర్లు. ఇప్పుడు కండిషన్ అయితే ఏం లేదు. హలో ఎవ్రీవన్, ఈరోజు కొత్త వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వ్లాగ్ అనేది అనకాపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. అనకాపల్లి టు హైదరాబాద్. ఇన్ని రోజులు ఈ వ్లాగ్లు ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేది నేను ట్రైన్ లో జర్నీ చేస్తూ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు హైదరాబాద్. సంతవమ్మల్ నుంచి కోడవమ్మలకి అయితే బస్సులోకి వెళ్ళిపోయాను. కోడవమ్మల్ నుంచి అనకాపల్లికి నార్మల్ జనరల్ లో వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడైతే నా ట్రైను 5:30 ఈవినింగ్ కి. ప్రయాణికులు వేచి ఉండు గదిలో అయితే మనం ఉందాం. ఇక్కడ అక్కడే సేఫ్. మనం బయట ఉన్నా సరే ఇక చెకింగ్స్ అవన్నీ జరుగుతాయి. వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోదాం. చూడండి, అనకాపల్లి రైల్వే స్టేషన్. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సైడ్ అంతా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, కడుతున్నారు వీళ్ళు. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది రాగానే ఆన్ అయింది. అప్పుడు దాకా ఇది ఆన్ అవ్వలేదు. జస్ట్ నేను ల్యాండ్ పెట్టాను, అదే లెగ్ పెట్టాను, ఇది ఆన్ అయింది. బాగుంది కదా. ఎదురుగా సీసీ కెమెరా కూడా. ఇలా వెళ్దామా? దాని పక్కన లిఫ్ట్ ఉంది, దానికి వెళ్దామా? చూద్దాం. ఇక్కడ కిందకి దిగేది కాదు, పైకి ఎక్కేది. ఇలా కింద దిగదాం. రింగ్ గ్రీన్ కలర్ లో మొక్కలు అదంతా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ అన్ని చోట్ల వెతికాను, వెయిటింగ్ హాల్ అయితే లేదు. మనమైతే ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వెయిట్ చేస్తాను. ట్రైన్ అవన్నీ వస్తున్నాయి. నేను ఉండబోయే చోటు కొన్ని సమయాల దాకా, అంటే అప్రాక్సిమేట్లీ 5:30 వరకు. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ నేను ఆ ట్రైన్ ఆపోజిట్ లో ఉన్నాను. చూడండి, ఇదే S2 అనమాట. S2 లో 8 లో సైడ్ బ్లాక్ అన్నమాట. వెళ్దాం. ఇంకెవరు లేరు. చూడండి, అంత చీకటి, ఎవరు లేరు. అంటే ఈ ట్రైన్ అనకాపల్లి టు చర్లపల్లి వెళ్తుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎవ్వరు లేరు, ఫ్యాన్ ఏమీ వేయలేదు. మనమైతే బయట వెయిట్ చేద్దాం. ఇప్పుడు టైం 4:30 అయ్యింది. 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అదండి, బయట వెయిట్ చేద్దాం. ఇక్కడ ఎలా ఉంటే ఇది ఇది కదా. ప్లాట్ఫామ్ లో కూర్చుందాం ఓ దగ్గర. ఇక్కడ కూర్చోడానికి ఏం లేదు, అండ్ ఇక్కడ కూర్చోలేదు. అక్కడ అనకాపల్లి అని రాసి ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి. ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్ళే స్టామినా అయితే లేదు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే ఈ మడకలోనే తిరుగుతాను. ఇక్కడ చూడండి, అనకాపల్లి, చర్లపల్లి అండ్ తిరువన్నమలై. ఇక్కడ అనకాపల్లి టు చర్లపల్లి వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ ట్రైన్ ఏమో తిరుమలై వెళ్తుంది. తిరుమలై అంటే తెలుసు కదా, అరుణాచలం అని అర్థం. నంబర్ 8 లో నాది సైడ్ బెర్త్ అనమాట, అప్పర్ది. ఫైనల్లీ ట్రైన్ లో అయితే చాలా మంది ఎక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎక్కుతున్నారు కదా అనే ధైర్యంలో నేను కూడా ఎక్కేసా. ఇంకా టైం అవ్వలేదు, 5 అయింది. చూడాలి, 5:30 వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ ట్రైన్ కాదో కూడా తెలియదు, వేరే వాళ్ళకి అడగాలి. అఫీషియల్ గా అయితే చూసుకోవాలి. పదండి, మనం బర్త్ దగ్గరికి అయితే వెళ్ళి.
ఇదిగో చూడండి, ఇది నా బాక్స్ ఇక్కడ నుంచి తెచ్చుకున్నాను. నా ఫోన్ అండ్ నేనైతే హైదరాబాద్ వెళ్తున్నది ఏంటంటే ల్యాప్టాప్ అనేది మా గాంధీ వాళ్ళ ఫ్రెండ్ కి అయితే సబ్మిట్ చేసి అక్కడ ఉండే లగేజ్ అంతా నేను తీసుకోవాలి. నేను ఇప్పుడే కొన్నాను 10 రూపీస్ వాటర్. ఈ బాక్స్ లో నేను తెచ్చుకున్నాను చూద్దాం. చపాతి అండ్ చీని. నాకైతే అప్పర్ బర్త్ 5 సైడ్ చపాతి అండ్ చీని ఈరోజు డిన్నర్ చేసి హ్యాపీ పడుకుంటాను. పడుకునే ముందు అసలు ఏం జరిగింది, లాస్ట్ డేస్ నుంచి ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే నా దగ్గర క్యామ్ సోర్సెస్ లేవన్నమాట. నా దగ్గర ఉండేది ఓన్లీ ఒకే ఒక ఫోన్. ఆ ఫోన్ ఏమో బ్లాక్ అయిపోయింది. ఎందుకనంటే తెలియదు, అది 5G నెట్వర్క్ రావట్లేదు. చూసారా, ఇది నా ఫోన్ కండిషన్. దీని పౌచ్ ఇది ప్లాస్టర్. ఇది ప్లాస్టర్. ఇక్కడ చూసారా, ఇదంతా ఇరిగిపోయింది అండ్ 2 రబ్బర్లు. మొత్తం కండిషన్ అయితే ఏం లేదు, మొత్తం విరిగిపోయింది. సో దానివల్ల నేను వీడియోలు అయితే చేయట్లేదు. నేనైతే వీడియోలు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను తీసిన మొబైల్లోని వీడియోలు తీయడం, అదేమో దీనికి ఎక్కించడం, దీని నుంచి మళ్ళీ వైఫై తోని అప్లోడ్ చేయడం. దీని ప్రాసెస్ ఏమో చాలా లాంగ్ అయిపోతుంది. ఇదేమో నిన్నే తీసుకొచ్చా సెల్ పాయింట్ నుంచి. రేపటి నుంచి వీడియోలు చూద్దాం, డైలీ వస్తుందో లేదో. ఓ మంచి కెమెరా కోసం చూస్తున్నా. మంచి కెమెరా దొరికితే వీడియోలు చాలా ఈజీగా అప్లోడ్ అవుతాయి, బాగుంటది అనేసి అనుకుంటున్నాను. ఐ గాడ్స్ గ్రేస్ నాకు మంచి కెమెరా దొరికితే బాగుంది. ప్రెజెంట్ అయితే డిన్నర్ అదంతా చేయడం అయిపోయింది. అండ్ ఇక్కడ పడక ల్యాప్టాప్ అక్కడ పెట్టేసి ఇదేం లోపల పెట్టేస్తాను. నేనైతే ప్రెజెంట్ చిన్న కుంటేస్తాను. కుంటేసేసి మళ్ళీ బ్లాగ్ అనేది ఓపెన్ చేస్తాను. మళ్ళీ దిగడానికి ఎక్కడానికి ఏం లేదు కాబట్టి మళ్ళీ మార్నింగ్ అవుతాను. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫైనల్లీ నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఆపోజిట్ లో చర్లపల్లి రైల్వే స్టేషన్. చర్లపల్లి సెంట్రల్ జైలు కూడా ఇదే ఫేమస్. హైదరాబాద్ కి దగ్గర ఒక 1 అవర్ ముందే తాపేశాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేవంట. సో 8 o'clock మెమో ట్రైన్ ఉంది, అది తీసుకుని వెళ్ళైతే డైరెక్ట్ గా సికింద్రాబాద్ వెళ్ళిపోవాలి. సో ఇది నా ప్రయాణం. మళ్ళీ ఈ రోజు వ్లాగ్ మళ్ళీ కంటిన్యూస్ గా మళ్ళీ రేపు వస్తుంది. ఐ హోప్ డైలీ వ్లాగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.